డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ జనరల్ అవేర్నెస్ సిరీస్లో మనము మరొక 20 క్వశ్చన్స్కు ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో చాలా మటుకు అడిగారు, తర్వాత అడగబోతారు కూడా. కాబట్టి మీరు వీటిని ఒక ఐడియాతో మీరు గుర్తుంచుకుంటే కనుక మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. దీనిలో మొదటిది తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కమ్స్ అండర్ డైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్ను ఎందుకంటారంటే మనము పర్సనల్గా దాన్ని పే చేస్తాం. మన జీతంలో కట్ కావడమో, లేకపోతే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్పై కట్టడమో, మనం పర్సనల్గా మనం ప్రత్యక్షంగా ఆ పన్నును మనము గవర్నమెంట్కి కడతాం కాబట్టి దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు, ప్రత్యక్ష పన్ను అని అంటారు. నెక్స్ట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ అంటారు కదా, అది కమ్స్ అండర్ వాట్ ట్యాక్స్ అంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్, అంటే అప్రత్యక్ష పన్ను. ఎందుకు అది అప్రత్యక్ష పన్ను అంటే మనకు తెలియకుండానే మనం ట్యాక్స్ కట్టేస్తాం. ఇప్పుడు మనం షాప్లో ఏదైనా వస్తువు కొంటాం, ఆ వస్తువు మీద ట్యాక్స్ వేసింటారు, కానీ మనకు తెలియదు. దాని ధర 56 రూపీస్ అన్నారనుకోండి, 56 రూపీస్ మనం పే చేస్తాం, కానీ మనం పే చేసే ఆ వాల్యూలోనే ఆ ట్యాక్స్ కూడా కలిసిపోయి ఉంటుంది. మనకు తెలియకుండానే ఆ ట్యాక్స్ కట్టేస్తాం. అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అప్రత్యక్షంగా మనము ట్యాక్స్ గవర్నమెంట్కు ఆ వస్తువు ద్వారా మనము కడుతున్నాం. అది వస్తు సేవల పన్ను అంటారు కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మన మోడీ గారి గవర్నమెంట్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, అప్రత్యక్ష పన్ను. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏ ట్యాక్స్ కిందికి వస్తుంది, ఏ పన్ను కిందికి వస్తుందంటే అప్రత్యక్ష పన్ను ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. నెక్స్ట్, నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఇన్ మోనోపలి అంటే చాలా మటుకు మీకు తెలిసే ఉంటుంది. మోనోపలి అంటే సింగిల్ సెల్లర్ అంతే, ఇంకా వాడికి కాంపిటీషన్ కానీ తర్వాత వేరే అదర్ సెల్లర్స్ కానీ ఎవరు ఉండరు. వాడు ఏ ధర చెప్తే ఆ ధర కొనాల్సిందే, వాడు ఏ వస్తువు అమ్మితే ఆ వస్తువు అమ్మాల్సిందే, వాడు ఏ వస్తువైనా వాడు ఏం చెప్తే మనకు అదే వేదం. కాబట్టి మోనోపలి అంటే సింగిల్ సెల్లరే ఉంటాడు. నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఇన్ మోనోపలిలో ఎంతమంది సెల్లర్స్ ఉంటారు అని అడిగారు. ఇక్కడ 1 సెల్లర్, ఓన్లీ 1, సింగిల్, సోల్, అంతే, సోల్ సెల్లర్. ఎందుకంటే వాడు ఏది చెప్తే అదే, వాడు ఏ ధర చెప్తే అది కొనాల్సిందే, వాడు ఏ వస్తువు ఇస్తే అది మనము తీసుకోవాల్సిందే, అదే ధరకు తీసుకోవాల్సిందే. వాడు ఏ ధర చెప్తే అదే ఫైనల్, అంటే దానికి ఫిక్స్డ్ రేట్. ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు, తగ్గింపులు తర్వాత హెచ్చింపులు ఏమీ ఉండవు. వాడు ఏ ధర చెప్తే ఆ ధరకు తీసుకొని ఆ వస్తువుని కొనుక్కొని మనము పోవాల్సింది. సింగిల్ సెల్లరే ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. దీనిని మన మోడీ గారి ప్రభుత్వము దీనిని ప్రవేశపెట్టింది. అంటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే టు ఎన్హాన్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి కొన్ని రాయితీలు ఇస్తారు. కొన్ని రాష్ట్రాలకు కొన్ని రాయితీలు కానీ, తర్వాత కొన్ని వాళ్లకు కావాల్సిన సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, ఎమాల్యుమెంట్స్ కానీ అవన్నీ ఇస్తూ ఉంటారు. అవి దీని కిందికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కిందికి వస్తాయి. అంటే ముఖ్యంగా ఈ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇది దీని ముఖ్య ఉద్దేశం, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. దీని మోడీ గారు ముఖ్యంగా దీన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మన దేశంలో విదేశీ పెట్టుబడులు ఇంకా పెరగాలని ఆశిస్తూ దీన్ని ప్రవేశపెట్టినారు. నెక్స్ట్, రెగ్యులేటర్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, అంటే మొత్తం మన తెలిసిన విషయమే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే వాళ్ళు అంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంట్రెస్ట్ రేటు పెంచాలా తగ్గించాలా,
లేకపోతే లోన్స్ ఎంత ఇంట్రెస్ట్తో ఇవ్వాలి, ఏ లోన్స్ ఎంత మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎంత డిపాజిట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆ బ్యాంక్స్ యొక్క మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ అంతా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన ఇంకా మదర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ అంటే ఒక తల్లి వంటిది అంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఖచ్చితంగా వీళ్ళు పాటించి తీరాల్సిందే. వాళ్ళు ఏ రూల్స్ పెట్టినా, ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా మొత్తం ఆల్ బ్యాంక్స్ షుడ్ ఫాలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ అండ్ రెగ్యులేటర్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. నెక్స్ట్, రెగ్యులేటర్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే మన స్టాక్ మార్కెట్ ఈ షేర్స్, తర్వాత డిబెంచర్స్, ఇవన్నీ అమ్మడము కొనడము, ఏ కంపెనీకి డిబెంచర్ వాల్యూ ఎంత ఉంది, షేర్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. అది ఎవరు నిర్ణయిస్తారంటే SEBI అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆ డిబెంచర్స్ కానీ ఆ షేర్స్ వాల్యూ కానీ వాళ్లకు ఎంత మొత్తంలో ప్రాఫిట్ పంచాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తము ఆ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్, రెగ్యులేటర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా. ఇన్సూరెన్స్ సెక్టార్ అంటే మన జీవిత బీమా, మనము ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాం కదా, ఆ ఇన్సూరెన్స్ సెక్టార్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎవరు వాటిని నియంత్రిస్తారంటే IRDA. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ అధీనంలో ఈ జీవిత బీమా సంస్థలన్నీ కూడా పనిచేస్తాయి. అంటే ఎటువంటి స్కీమ్స్ ప్రవేశపెడతాయి, ఎటువంటి స్కీమ్స్ ప్రవేశపెడితే ప్రజలు ఆకర్షింపబడతారు, ఏ స్కీమ్కు ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ రావాలి, తర్వాత ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇన్సూరెన్స్ ఎంత వాళ్ళు క్లెయిమ్ చేస్తారో, ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళ నియంత్రిస్తారు. వాళ్ళ నియంత్రణలోనే, వాళ్ళ కంట్రోల్లోనే ఈ జీవిత బీమా సంస్థలని పనిచేస్తాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రణలో, వారి కంట్రోల్లో ఈ జీవిత బీమా సంస్థలన్నీ పనిచేస్తాయి. ఇక్కడ మన ఇండియాలో. నెక్స్ట్, రెగ్యులేటర్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్, ప్రాంతీయ బ్యాంకులు. గ్రామీణ బ్యాంకులు ఎవరి నియంత్రణలో, ఎవరి అధీనం కింద పనిచేస్తాయంటే నాబార్డ్. NABARD. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫార్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అంటే వ్యవసాయం సంబంధించిన, తర్వాత ఆ గ్రామీణ అభివృద్ధి సంబంధించిన బ్యాంక్ ఇది. ముఖ్యంగా పల్లెల్లో ఈ రైతులు, తర్వాత వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఏమైనా లోన్స్ ఇవ్వడం కానీ, కోవడానికి కానీ, అవన్నీ కూడా వాళ్ళు రాయితీల మీద, కొన్ని డిస్కౌంట్స్ మీద వాళ్ళు లోన్స్ సప్లై చేస్తారు. కొన్ని సబ్సిడీస్ కూడా ఇస్తారు. లోన్స్ మీద సబ్సిడీస్ కానీ, లేకపోతే ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్, ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి, వ్యవసాయ పరికరాలు, ఆధునిక పరికరాల మీద వాళ్ళు రాయితీలు ఇవ్వడం కానీ, డిస్కౌంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేస్తుంది ఈ బ్యాంక్. ముఖ్యంగా రైతులకు చాలా ఉపయోగపడే బ్యాంక్. ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ అంటారు కదా, ఆ గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఈ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అధీనంలో, వారి నియంత్రణలో ఉంటాయి. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ మార్కెట్ రూల్ అంటే ఈ మార్కెట్లో అమ్మడము, తర్వాత ఈ ప్రజలంతా రావడము, కొనుక్కోవడము, ఇవన్నీ ఇంతకుముందు మన దేశంలో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ గూడ్స్ ఉండింది. అంటే ఇంతకుముందు మనకి ఏదైనా వస్తువు కావాలనుకుంటే మన దగ్గర ఎక్కువ ఏమైనా సర్ప్లస్
వస్తువు ఏదుందో దాన్ని ఇచ్చి మనకు కావాల్సిన వస్తువు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఈ మార్కెట్ వచ్చిన తర్వాత మనకు ఈ అమౌంట్ మనకి ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ఈ అమౌంట్ ద్వారా మనకు వస్తువులు కొనడము, వస్తువులు అమ్మడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ మనకు ఇంట్రడ్యూస్ చేసిన ఎవరు అంటే జేబిఎస్సిఏవై జేబిసిఏ అని ఆయన మనకు ఈ మార్కెట్ రూల్ అనే దాన్ని ప్రవేశపెట్టినాడు. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అంటే ఆధునిక ఆర్థిక శాస్త్రం. ఆధునిక ఆర్థిక శాస్త్రాన్ని ఎవరు వాడుకలోకి తీసుకొని వచ్చినారు? దాని తండ్రి వంటి అంటే ఆధునిక ఆర్థిక శాస్త్రాన్ని కనుక్కున్న ఎవరు మన వాడుకలోకి తెచ్చినారు, ఎవరు దానికి తండ్రి లాంటి వారు, దాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు, దాన్ని కనుగొన్న వారు ఎవరు, దానికి తండ్రి లాంటి వారు ఎవరు అంటే శామ్యూల్సన్ అని మనం గుర్తుపెట్టుకోండి. మోడర్న్ ఎకనామిక్స్ అది గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వేరే ఉన్నారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ వేరే ఉన్నారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అంటే ఆధునిక ఆర్థిక శాస్త్రాన్ని కనుక్కున్న వారు, దానికి ఫాదర్ లాంటి వారు ఎవరు అంటే శామ్యూల్సన్. నెక్స్ట్, రియల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. రియల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్. అంటే మామూలుగా ఇట్లే అడుగుతారు. రియల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే నిజమైన ఫాదర్ ఆఫ్, ఇంతకుముందు నేను చెప్పింది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అంటే ఆధునిక ఆర్థిక శాస్త్రం. ఇది వచ్చేసి ఊరికే ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం. మన ఆర్థిక శాస్త్ర పితామహుడు అంటారు కదా, ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆడమ్ స్మిత్. అది గుర్తుపెట్టుకోండి. రియల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, హూ ఈజ్ ది రియల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఆడమ్ స్మిత్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఈ ఆర్థిక శాస్త్రాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు ఈ దానికి ఫాదర్గా చెప్పుకోవచ్చు అంటే ఎంజి రెనెడే, ఎంజిఆర్ఏఎన్ఏడిఈ, ఎంజి రెనెడే అని ఆయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో తొలిసారిగా ఆర్థిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు దానికి పితామహుడుగా చెప్పుకోవచ్చు అంటే ఎంజి రెనెడే. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా ఎంజి రెనెడే. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ వచ్చేసి శామ్యూల్సన్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ చూడండి, మదర్ తెరీసా ఫర్ ఎకనామిక్స్. మీరు ఎక్కడికో వెళ్ళిపోతే మదర్ తెరీసా అంటే మన ఆర్థిక శాస్త్రాలు అంటే మన భారతదేశానికి మదర్ తెరీసా ఎట్లనో అంటే మన భారతదేశానికంటే ఒక మదర్ ఆమెను ఎవరు చూసినా కూడా మనకు ఫాదరు మహాత్మా గాంధీ అయితే మదర్ వచ్చేసి మదర్ తెరీసా అని మనము చెప్పుకుంటాం మనం. కాబట్టి మదర్ తెరీసా ఫర్ ఎకనామిక్స్. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్, మదర్ తెరీసా ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి అమర్త్య సేన్ అనేది కూడా మన ఇండియనే. తర్వాత ఈయన చాలా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు. అంతేకాకుండా ఈయనకు 1998లో అనుకుంటాను ఆయనకు నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్, నోబెల్ ప్రైజ్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. కాబట్టి అమర్త్య సేన్ చాలా మన ఈ అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత ఈ పావర్టీ లైను వీటి గురించి చాలా ఆయన అధ్యయనం చేసినాడు. ఆర్థిక శాస్త్రంలో చాలా విశ్లేషణ చాలా చేశాడు ఆయన. చాలా గొప్పవాడు, వెరీ గ్రేట్ పర్సన్ రిగార్డింగ్ ఎకనామిక్స్ అని మనము చెప్పుకోవచ్చు. అమర్త్య సేన్, మదర్ తెరీసా ఫర్ ఎకనామిక్స్ అంటే మన ఆర్థిక శాస్త్రంలో ఒక మదర్ లాంటి వాళ్ళు ఎవరు, మన ఎకనామిక్స్ మదర్ లాంటి వాళ్ళు ఎవరు అంటే అమర్త్య సేన్. ఈయన కూడా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ఎకనామిక్స్. ఇంకా హూ ఇన్వెంటెడ్ ఎకనామిక్స్ అంటే అసలు ఎకనామిక్స్ అనేదాన్ని, ప్రపంచంలో ఎకనామిక్స్ అనేదాన్ని ఎవరు ప్రవేశపెట్టినారు? ఈ ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రంలో మనకి ఎన్నో ఉంటాయి. ఈ ఎవరు ప్రవేశపెట్టినారంటే ఆడమ్ స్మిత్, కార్ల్ మార్క్స్, జాన్ మేనార్డ్, కార్ల్ మార్క్స్, ఆడమ్ స్మిత్. ఈ ముగ్గురు ఎకనామిక్స్ను మొట్టమొదటిగా మన ప్రపంచానికి
ఇంట్రొడ్యూస్ చేసిన పరిచయం చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఆడమ్ స్మిత్, కార్ల్ మార్క్స్, జాన్ మేనార్డ్. వీళ్ళు కూడా బాగా ఆర్థిక శాస్త్రంలో బాగా నిష్ణాతులు. అంతేకాకుండా బాగా స్టడీ చేసినారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మనము ఎట్లా మనము స్టెప్ వేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు బాగా స్టడీ చేసి ఆ ఎకనామిక్స్ అనే దాన్ని మన ప్రపంచంలో ప్రవేశపెట్టారు. ఆడమ్ స్మిత్, కార్ల్ మార్క్స్, జాన్ మేనార్డ్, దే ఇన్వెంటెడ్ ఎకనామిక్స్. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఇక్కడ మనకు ఎకనామిక్స్ రెండు రకాలుగా ఉంటుంది. మైక్రో ఎకనామిక్స్ వేరే, మ్యాక్రో ఎకనామిక్స్ వేరే. మైక్రో ఎకనామిక్స్ అంటే మామూలుగా ఈ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు ఈ ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేయాలి అంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఎవరు కొనుక్కోవాలి కదా. కొనుక్కోకుంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఊరికే వ్యర్థమైపోతాయి. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వస్తువులు ఉత్పత్తి చేస్తారు, ప్రజల ఆలోచనలను బట్టి, ప్రజల భావాలను బట్టి, ప్రజల యొక్క నిర్ణయాలను బట్టి వాళ్ళు వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువుకి ఎక్కువగా డిమాండ్ ఉంటుందో దాని ప్రకారం వీళ్ళు సప్లై చేస్తారు వస్తువును మార్కెట్కు. వస్తువులను ఏ వస్తువుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో, ఎక్కువ గిరాకీ ఉంటుందో ఆ వస్తువులను వాళ్ళు మార్కెట్కు సప్లై చేస్తారు. ఆ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతాయి, వాళ్ళకు ప్రాఫిట్ అనేది వస్తుంది. దీని గురించి ఎక్స్చేంజు, డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, కన్జంప్షను, వీటిని గురించి చెప్పేది మైక్రో ఎకనామిక్స్. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈజ్ ది తెలియజేసింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, కన్జంప్షను, వీటిని గురించి చెప్పేదే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఫస్ట్ ప్రొడక్షను ఎలా చేయాలి, ప్రొడక్షన్ చేయాలంటే ఏమేమి మనకు రిసోర్సెస్ కావాలి, తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు కదా, ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవేవి కావాలి, ఎట్లా వాటిని మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి, తర్వాత ఏ వస్తువు చేస్తే మనకు లాభం వస్తుంది, తర్వాత ఎంటర్ప్రెనర్ అంటారు, ఆర్గనైజర్, వాడికి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, ఇవన్నీ వీటిని గురించి చెప్పేదే మనకు మైక్రో ఎకనామిక్స్. దీన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు ఆల్ఫ్రెడ్ మార్షల్. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓన్లీ వన్ లెటర్ ఇక్కడ తేడా అంతే. ఇక్కడ అది మైక్రో ఎకనామిక్స్, ఇది మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మనము దీన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కము, తర్వాత అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత పావర్టీ లైన్స్, ఈ మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఎట్లా ముందుకు పోవాలి, ఏ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయాలి, ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రంగాన్ని అభివృద్ధి చేస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది, మనము ఏ రకంగా మన డెవలప్మెంట్ రేట్, గ్రోత్ రేట్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, వీటిని గురించి చెప్పేదే మనకు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టు, నెట్ నేషనల్ ప్రోడక్టు, నేషనల్ ఇన్కము, వీటి గురించి చెప్పేదే మనకు మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. జాన్ మేనార్డ్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. మొదటగా మ్యాక్రో ఎకనామిక్స్ను మన ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే జాన్ మేనార్డ్. నెక్స్ట్, ఆదాయము. ఈ జాతీయ ఆదాయాన్ని మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ పాపులేషన్తో ఈ మొత్తం మన టోటల్ పాపులేషన్ డివైడ్ చేస్తే కనుక మన నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అంటే వస్తు సేవల విలువలు. ఒక సంవత్సరంలో ఏ వస్తువులు ప్రొడ్యూస్ అయినాయి, తర్వాత ఏ సేవల వల్ల ఎంత మనకు ఆదాయం వచ్చింది, ఇవన్నీ మనము యాడ్ చేసినామంటే మనకు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనేది వస్తుంది. అది దాని గురించి చెప్పాలని చాలా ఉంటుంది. అది జాతీయ ఆదాయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జాతీయ ఆదాయాన్ని ఎవరు విశ్లేషించినారు, ఎవరు క్యాలిక్యులేట్ చేసినారు, ఎవరు నేషనల్ ఇన్కమ్ అనేది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ విధంగా మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది అని ఎవరు చెప్పినారంటే దాదాబాయ్ నౌరోజీ. ఈయనకు ఇంకొక బిరుదు కూడా ఉంది, మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటాను, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈయనను. దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.
అని కూడా అంటారు. ఈయన మొదట నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి మన ఇండియాకు తెలిపినాడు. నెక్స్ట్, ఇండియన్ ఎకనమిక్ రివ్యూ ఈజ్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఇండియన్ ఎకనమిక్ రివ్యూ అంటే సమీక్ష, అంటే ఒక దేశంలో ఆర్థిక సమీక్ష ఎలా ఉంది, ఏ ఏ రంగాలు అభివృద్ధి చెందినాయి, ఏ ఏ రంగాలు వెనుకబడి ఉన్నాయి, ఏ ఏ రంగాలు ఎంత గ్రోత్ రేటు ఫిక్స్ చేసినాయి, ఎంత గ్రోత్ రేట్ రీచ్ అయినాయి, ఎంత టార్గెట్ ఫిక్స్ చేసినారు, ఎంత టార్గెట్ రీచ్ అయినాయి, తర్వాత ఈ డెవలప్మెంట్ రేట్ ఎట్లా ఉంది, గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, అభివృద్ధి రేట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఈ సమీక్ష ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చేస్తుందంటే మొత్తం ఈ బడ్జెట్లో ఏం చేస్తారంటే ఈ ఉండే ఫైనాన్స్ అంతా మొత్తం ఏ ఏ ముఖ్యమైన రంగాలు ఉంటాయో వాళ్ళకంతా అలొకేట్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ రంగాలు బాగా డెవలప్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తారు. అందుకని వాళ్ళు ఆ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చేస్తారంటే ఆయా రంగాల్లో చేసిన అభివృద్ధి అవన్నీ కూడా సమీక్ష చేయడం ఎవరి పని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1950 ప్లానింగ్ కమిషన్ అంటే ఈ ప్రణాళిక, మామూలు పంచవర్ష ప్రణాళిక అంటారు కదా, మామూలుగా ఈ పంచవర్ష ప్రణాళిక అని పాత పేరు అది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన మోడీ గారు వేరే పథకాన్ని ప్రవేశపెట్టారు, దానిలో ఇప్పుడు నెక్స్ట్ బిట్ వస్తుంది అది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఈ ప్రణాళిక పంచవర్ష ఎవరు ఫస్ట్ ప్రవేశపెట్టింది ఏ సంవత్సరం అంటే 1950 నుంచి మనకు ఈ ప్లానింగ్ కమిషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే మనం దేనికైనా ప్లాన్ ఉండాల్సిందే, ప్లాన్ లేని మనం ఏ పని కూడా చేయలేం. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలన్నా కూడా, తర్వాత ఏదన్నా విద్యార్థులకు ఏదైనా ఒక లెసన్ స్కూల్లో ఏదైనా ఒక లెసన్ చెప్పాలనుకున్నా కూడా ఖచ్చితంగా ప్లానింగ్ అవసరం. కాబట్టి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఏ రంగానికి ఎంత అమౌంట్ కేటాయించాలి, ఏ రంగాల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలి, ఏ రంగాలు మన దేశ అభివృద్ధికి చాలా ముఖ్యమైన రంగాలు, అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రంగాలు. వీటికి ఎంతెంత అమౌంట్ అలొకేట్ మొదట మన దేశంలో ప్రవేశపెట్టినారంటే 1950. నెక్స్ట్ చూడండి, ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. ఇంతకుముందు మనకు ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు దానిని నీతి ఆయోగ్ అనే పేరిట పిలుస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు లేదు. ఆ ప్లానింగ్ కమిషను బదులు మనకు నీతి ఆయోగ్ అనే పేరు వచ్చింది. అంటే ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అంటే మొత్తం ప్లానింగ్ కమిషన్ ఏ పనులు చేస్తుందో అవన్నీ కూడా నీతి ఆయోగ్ చేస్తుంది. అంటే మొత్తం పథకాలు ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేస్తే మన దేశం అభివృద్ధిలోకి అడుగు పెడుతుంది అనేదన్నీ కూడా ఈ నీతి ఆయోగ్ చూసుకుంటుంది. మన మోడీ గారు దీనికి కొత్త పేరు పెట్టడము జరిగింది. ఓకే గైస్, ఈరోజుకు ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. నిన్నటి రోజు కూడా కొన్ని ఈ జీకే బిట్స్ చెప్పడం, కరెంట్ అఫైర్స్ బిట్స్ చెప్పడం జరిగింది. ఇవి చాలా మటుకు మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, గుడ్ బై, జై హింద్.